నా పేరు ఏ సింహాచలం, సిఐటియు తోపుడుపల్లి రంగం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు 22వ వార్డు పరిధిలో ఉన్న తోపుడుపల్లి కార్మికుల్ని సోమవారం సంత వేస్తున్న కార్మికుల్ని హైకోర్టు ఆర్డర్ మీద పీతలమూర్తి యాదవ్ గారు తొలగించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు సిఐటియుగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఎక్కడ వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకోవాలని 2014 చట్టం ప్రకారంగా ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ సోమవారం సంత అనేది ఆచరణగా ఒక 7 రోజులకు ఒక రోజు జరుగుతుంది. అంటే ఒక చిన్న పనులు చేసుకొని ఒక తాపీ మేస్త్రి కాండి చిన్న వాళ్ళందరూ కూడా వారం నాడు బట్టుబడి తీసుకొని ఒకే రోజు సామాన్లు కొనుక్కుంటారు. సంత అనేది ట్రాఫిక్గా ఉంటుంది. చిన్న ఐటమ్ కానివ్వండి పెద్ద ఐటమ్ వరకు దొరుకుతుంది. అదే వాల్మార్ట్స్ కంపెనీకి వెళ్ళి కొనాలంటే ఒక కార్మికుడు 500 రూపాయలు 400 రూపాయలు అందుకునేవాడు. ఏ రోజు నేను కొనగలవండి. ఈ రోజు పీతలమూర్తి యాదవ్ పెద్ద డబ్బున్న కార్పొరేట్ సంస్థలైన పెద్ద అపార్ట్మెంట్లు కార్లు వెళ్ళలేదని, అంబులెన్స్ వెళ్ళలేదని ఈ సంతని ఇలాగా అక్కడున్న తోపుడుపల్లి కార్మికుల్ని 24 గంటలు వ్యాపారం చేసుకున్న కార్మికుల్ని తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది సిఐటియు ఖండిస్తూ ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి, వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కానీ అట్లా నగరం మీద మొత్తం మీద ఉన్న 98 వార్డుల్ని సేకరించి జీవీఎంసీ ముట్టడి చేస్తాను. అవసరమైతే పీతలమూర్తి యాదవ్ పార్టీ నుండి సస్పెండ్ చేసే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సిఐటియుగా మనం చేస్తూ ఉన్నాం. కామ్రేడ్, నాది కళాభర్ తోపుడుపల్లి సంఘంలో ప్రెసిడెంట్ని. అక్కడ నాకు ఒక షాప్ ఉంది. ఇతను ఏం చేశారంటే ఫస్ట్ మాకు ఎక్స్ట్రా అమౌంట్ అడిగారు సార్. దానికి మేము ఇవ్వనందువల్ల కక్ష కట్టి మీరు వ్యాపారాలు ఎలా చేస్తామో చూస్తానని సంవత్సరంన్నర నుంచి ఇబ్బందుల మీద ఇబ్బందులు పెడుతున్నారు సార్. అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద హోటళ్ళతో వీళ్ళందరితో కూడబెట్టుకొని వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి లొంగి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి చాలా హింసిస్తున్నారు. కోర్టుకి 4 సార్లు హైకోర్టులో వేశారు సార్ పిటిషన్. అది 80 సార్కి జీవీఎంసీ కమిషనర్ మీద, పోలీస్ కమిషనర్ మీద నేమ్స్తో సహా మెన్షన్ చేసి కేసు వేశారు సార్. నిషా అండి, 22వ వార్డు కళాభర్ లైన్ లో తోపుడుపల్లిలో దాన్ని నోటీస్ బండి. నేను చదువుకున్నాను, ఎడ్యుకేటెడ్ అయిన కూడా సెల్ఫ్గా కాలనీ బ్రతకాలి, మా హస్బెండ్ ని సాయం చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నాము. కోర్టులో మా మీద 4 సార్లు హైకోర్టులో కేసు వేశారు. అయినా సరే హైకోర్టు తీర్పుకి మేము గౌరవించి మేము వ్యాపారాలు మానేసి ఆ కోర్టు తీర్పు ప్రకారం మేము మారుమూలన మా ఇంటి దగ్గర పార్కింగ్ ఉన్న బళ్ళు తెచ్చి మొత్తం ధ్వంసం చేశారండి. మా బళ్ళుని ధ్వంసం చేయమని హైకోర్టు తీర్పు ఇచ్చిందండి. ఇప్పుడు అక్కడ బళ్ళు తీసేస్తే మేము ఎలా బతకాలి? 150 కుటుంబాలు బతుకుతున్నాయండి. ఇప్పుడు 10 రోజులు బట్టి ఒక వ్యాపారం లేదు, చేతులు డబ్బులు లేవు, అద్దెలు కట్ట పిల్లల్ని చదివించుకోవాలి. మేము ఎలా బతకాలి? మేము ఎలా జీవించాలి? మాకు ఆధారం అంటూ ఏమీ లేదు. ఉన్న ఆధారం బండి మొత్తం కూలగొట్టాడు. ఇప్పుడు వ్యాపారం చేసుకొని ఇచ్చినా సరే నాకు చేసుకునే అవకాశం అంటూ కూడా లేదు. నా బతికి వాళ్ళు వీధిపాలు చేస్తాడండి. ఓటేసి గెలిపిస్తున్నందుకు ఇలాంటి పీతలమూర్తి యాదవ్ కార్పొరేట్ ఎన్నుకున్నందుకు నా బ్రతికి వీధిపాలు చేస్తారు. మాకు ఎప్పుడు మీడియా ముందుకు రావడం, రోడ్డు మీద ఎప్పుడు తెలియని వాళ్ళు కూడా వీధుల మీద రెప్పించి ఇలా మాటలు దుస్థితి తీసుకొచ్చారండి. అడుగుల దుస్థితి కూడా తీసుకొచ్చారండి. దయచేసి కార్పొరేటర్ మాకు వద్దండి. కార్పొరేట్ వ్యవస్థ కూడా మాకు వద్దు. ఇలాంటి కార్పొరేటర్ని సస్పెండ్ చేయండి సార్. మేము బతిమాడుతున్నామండి. టోటల్గా మా జీవితాలు రోడ్డు పడితే కార్పొరేటర్ మాకు వద్దండి.